ఏలూరు నగరంలోని డీసీఎంఎస్ కమ్యూనిటీ హాల్లో అపుస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవం విజయవంతంగా జరిగింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే 85 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలో నడిపించేది ఉపాధ్యాయులేనని జిల్లా అధ్యక్షులు శర్మ అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీఎస్ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రముఖులు హాజరై ఉపాధ్యాయులను సత్కరించారు. జోన్ అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. నేను డాక్టర్ ఎం శివకుమార్, ఏలూరు జిల్లా అపుస్మా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏలూరు జోన్లో ఉన్నటువంటి దాదాపుగా 85 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమాలు జరిపించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏలూరు జోన్ ప్రెసిడెంట్ అయినటువంటి కేవీఆర్ గారు, సెక్రటరీ సతీష్ గారు, ట్రెజరర్ శేఖర్ గారు ముందుండి ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు. అలాగే అందరూ కూడా, ప్రతి కరస్పాండెంట్ కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం, కరస్పాండెంట్స్ అందరూ సహకరించి వారి ఉపాధ్యాయుల్ని పంపించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏలూరు జోన్ సెక్రటరీ సతీష్ ని మాట్లాడుతానండి. ఈరోజు టీచర్స్ డేని పురస్కరించుకొని ఏలూరులో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఒక 40-50 స్కూల్స్ లో 85 నుంచి 90 మంది టీచర్స్ కి సన్మాన కార్యక్రమం ఇక్కడ డిసిఎంఎస్ హాల్లో జరపడం జరిగింది. ఈ ఫంక్షన్ కి మన ఏలూరు ఎమ్మెల్యే గారు, మేయర్ పెదబాబు గారు, తర్వాత మా జిల్లా అధ్యక్షులు, మా రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత రెడ్డి అప్పలనాయుడు గారు, వీరంతా వచ్చి మా టీచర్లు అందరినీ సన్మానించడం